జానీ మాస్టర్పై పోక్సో కేసు. రాష్ట్ర మహిళా కమిషన్కు మహిళా సంఘాలు ఫిర్యాదు. కఠిన చర్యలు తీసుకోవాలన్న బీజేపీ మహిళా మోర్చా. తనకు జరిగిన అన్యాయాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్కు వివరించిన బాధితురాలు. అండగా ఉంటామన్న చైర్పర్సన్ శారద. నృత్య దర్శకుడు జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర నగర్ డివిజన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం రాజేంద్ర నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నార్సింగ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన జానీ మాస్టర్ సహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. జానీ మాస్టర్ సహాయకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తరువాత విచారణలో భాగంగా జానీ మాస్టర్ వేధించిన సమయంలో నృత్య సహాయకురాలు మైనర్ కావడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం సాయంత్రం మహిళా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీలి మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, అనిత తదితరులు సికింద్రాబాద్ బుద్ధభవన్లో నేరెళ్ల శారదను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, అనితలు విలేకరులతో మాట్లాడారు. జానీ మాస్టర్ అవకాశాల పేరిట మహిళలను లోబర్చుకొని లైంగిక దాడికి పాల్పడడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేశారని చెప్పారు. తమ ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. బాధిత యువతి మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి మహిళా కమిషన్ చైర్మన్కు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఓ ప్రకటనలో హెచ్చరించారు. జానీ మాస్టర్ చేతిలో వేధింపులకు గురైన మహిళకు అండగా ఉంటామని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ప్రకటించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జానీ మాస్టర్ అనే వ్యక్తి తనను లైంగికంగా వేధించారని బాధిత మహిళ బుధవారం ఫిర్యాదు చేసిన తర్వాత ఆమెకి సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులకు ఆదేశిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, యువతలు, చిన్నారులకు భరోసా కల్పించే దిశగా మహిళా కమిషన్ ముందుకు సాగుతుందని ఆమె వెల్లడించారు. అయితే పోలీసుల కథనం ప్రకారం జానీ మాస్టర్ని అదుపులో తీసుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇంకా తగు పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఈ సందర్భంలో ఒక ప్రకటన చేశారు.